హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ ఐడల్స్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మన వినాయకుడి విగ్రహాన్ని తీసుకురావడానికి అయితే వెళ్ళిపోతున్నాం. ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం వినాయకుడు ఉన్న లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాం. ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళి వినాయకుడికి బిల్ పే చేసి విగ్రహాన్ని అయితే బయటికి తీసుకొచ్చేద్దాం. ఏంది భయ, మన విగ్రహాన్ని ఇద్దరే తీసుకొచ్చేస్తున్నారు, చిన్నదానా ఏంటి అని అన్ని ఎట్టు చూపిస్తున్నాను. పదండి అని, బండి అక్కడ ఉంది, మీరేటి ఇక్కడ దించేస్తున్నారు, పదండి అని, పదండి అని. వాళ్ళకి మనం భాష అర్థం అవ్వక వాళ్ళు ఏదో మాట్లాడేసుకుంటున్నారని, రమ్మని చెప్పని మన విగ్రహాన్ని అక్కడ నించో పెట్టేశారు. ఏంటని అది అని కొంచెం స్పీడ్ ఎక్కించమని చెప్పని. వర్షం పడేటట్టు ఉంది, మన వినాయకుడు ఎక్కడ తడిసిపెట్టేట్టున్నాడు, మనం గొడుగు కూడా తీసుకురాలేదు, అర్థం చేసుకుంటాని. నువ్వేట్రా మా బొర్రలు తినేస్తున్నావు అని అని అనుకోని ఎక్కిస్తావు, మాకు తెలుసులేరా మీ వినాయకుడిని నేను తడిపాము. అమ్మయ్య, ఫైనల్ అయితే మన వినాయకుడిని అయితే సేఫ్ గా వర్షంలో తడకుండా అయితే బండ్లకి అయితే ఎక్కించేస్తున్నారు. ఇంక వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? ఏంటండి వీళ్ళు కొబ్బరికాయ కొట్టకుండా సొల్లేసుకుంటున్నారు, వాళ్ళేదో వర్షంలో తడిపేస్తారంటే వీళ్ళు ఇంకా తడిపేసేటట్టున్నారు. కొబ్బరికాయ కొట్టండి రా బాబు, లేదా నేను వచ్చి కొట్టేయాలా ఏంటి? కొట్టరా బాబు. నువ్వేట్రా బాబు అంత స్లోగా తిప్పుతున్నావు, త్వరగా తిప్పరా బాబు. ఏంటి ఇంట్లో పని లేదేంటి? కొట్టరా బాబు, త్వరగా కొట్టరా. ఏం కొట్టాడరా, ఇప్పటికి అయ్యిందిరా కొబ్బరికాయ కొట్టడం. ఇంకెళ్ళిపోదామా ఫ్రెండ్స్? లెట్స్ గో స్టార్ట్. అనియా, అక్కడ వాళ్ళిద్దరు మోసుకొస్తారంటే ఇక వీళ్ళిద్దరు పట్టేసుకుంటున్నారు. ఏటనే మన వినాయకుడు అంత చిన్నాడు అయిపోయా ఏంటి? ఈసారి నెక్స్ట్ ఇయర్ పెద్ద వినాయకుడు పెట్టేద్దాం అనియా, పెద్ద విగ్రహం పెట్టేద్దాం అనియా. నెక్స్ట్ ఇయర్ పెద్దదే పెట్టేద్దాం, క్రేన్ వచ్చి తీసుకెళ్ళేటట్టు విగ్రహం పెట్టేద్దాం అనియా. ఏట్రా తమ్ముడు, వచ్చావు గాని అలా బుర్రలు తినేస్తున్నావు, వెళ్తాం కదరా, ఉండరా తమ్ముడు, ఏంటి నువ్వు అలాగా అనియా? డ్రైవర్ని కొంచెం స్లోగా వెళ్ళమని, వెనకాతలు వినాయకుడు మర్చిపోయాడా ఏంటి అంత స్పీడ్కి వెళ్ళిపోతున్నాడు? అవునరా తమ్ముడు, నాకు అదే అనిపిస్తుంది, మన డ్రైవర్ ఏంటి అంత స్పీడ్కి వెళ్ళిపోతున్నాడు, మనం వెనకాతలు లేవనుకుంటున్నాడా ఏంటి? తమ్ముడు నువ్వు కాసేపు సైలెంట్గా ఉండరా వెళ్ళినంత వరకు. జై బోలో గణేష్ మహారాజ్ చెప్పని, జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అనియా, మొత్తానికైతే మనం వినాయకుడిని పందెంలో పెట్టేశాం. అనియా, వీలేటని ఎంతమంది వస్తారు? అన్నయ్య, మన పందెంలో ఒకసారి మన సబ్స్క్రైబ్ చూపించేద్దామా? అలాగే తమ్ముడు, చూపించేద్దాం. అన్నీళ్ళు ఫైనల్ అయితే మన వినాయకుడిని అయితే ఫేస్ అయితే రివీల్ చేసేద్దాం. ఈడేట్రా ఆరెంజ్ కలర్ షర్టోడు ఎంత ఓవర్ చేస్తున్నాడు ఏటో. వీళ్ళందరూ ఎంతమంది వస్తారు? వీళ్ళు స్నానం చేసి ఉంటారు అన్నయ్య నాకు తెలిసి. ఈ అమ్మాయి సోకి ఎక్కువైపోతుంది. ఓ బాబు, పంతులేదు మనకు ఆశ చూస్తున్నాడు రా బాబోయ్. ఈ బుడ్డోడు అవడరా బాబు, ఎలా నవ్వుతున్నాడు? బాబు బుడ్డోడు ఉన్నాడు రాయ్ అని నాకు డౌట్ అయినా. వీళ్ళందరూ ఏంటన్నా ఎంతమంది వచ్చారు? నాకు తెలిసి ప్రసాదం బ్యాచ్ లాగా ఉందని వీళ్ళంతానా. ఈ అడవిడేటని ఎంతలాగా. ఓరు బాబు, పూజ అవ్వకముందు ఎంత ఈ వైట్ షర్ట్ ఏట్రా బాబు, ఎంత భక్తితో పూజ చేసేస్తున్నాడు అని. ఆ పంతులు ఆడికి ఏమన్నా చెప్పుంటాడా ఏంటి? ఓరు బాబు, భలేగా ఉన్నారా బాబు. పంతులు సీరియస్గా చెప్పేస్తున్నాడు ఆడికి, వైట్ షర్ట్ వాడికి. వీళ్ళిద్దరు ఉన్నారంటే వీళ్ళు ఏంటో. అనియా, నాకు డౌట్, నువ్వు కూడా వీళ్ళు కలిసిపోయి బాబుతో అటు ఇటు ఆడుకుంటున్నావు. నాకు తెలిసి నువ్వు కూడా వీళ్ళు బ్యాచే కదా అనియా, స్నానం చేసి పెట్టనియా, నిజం చెప్పు అనియా. వీళ్ళందరూ వీడియోలో కనబడుతున్నాయి కదా వచ్చారు, వినాయకుడి కోసం అయితే ఎవరు రాలనట్టున్నారని. ముఖ్యంగా నువ్వైతే వీడియోకే వచ్చినట్టున్నావా? నువ్వెందుకు రా బాబు, మాకు వచ్చావని. తమ్ముడు, పండగరా, మెమోరీస్ ఉండాలిరా, ఆడు చూడు ఎలాగో ఆడుకుంటున్నాడు. అనియా, నాకు డౌట్ అనియా, అసలు బ్యాక్ టు గవర్నమెంట్ స్కూల్ అని ఎందుకు పెట్టావనియా? ఫ్రెండ్స్, ఈ డౌట్ మా తమ్ముడితో పాటు మీకు కూడా అనిపించవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్ విగ్రహాన్ని ఎందుకు పెట్టానో నేను ముఖ్యంగా చెప్పబోతున్నాను. ఎందుకంటే చాలా వరకు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళడం అయితే మానేశారు. ఎందుకంటే మన చదువుకున్న రోజుల్లో అయితే గవర్నమెంట్ స్కూల్ పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉండేది, ఇప్పుడున్న పర్సంటేజ్ అయితే చాలా తక్కువగా ఉంది. అంటే ముఖ్యంగా ఏంటంటే చిన్నపిల్లలు ఫోన్లకు అలవాటు పడిపోయి స్కూల్కి వెళ్ళడం మానేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా చిన్నపిల్లలకి ఇష్టమైన పండుగ ఏదైనా ఉందంటే అది వినాయక చవితి. కాబట్టి ఈ యొక్క వినాయక విగ్రహ రూపంలో అయితే ఈ యొక్క మెసేజ్ని అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది. సో ఫైనల్లీ బ్యాక్ టు గవర్నమెంట్ స్కూల్. ప్లీజ్ అవాయిడ్ ద మొబైల్ ఫోన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వైజాగ్ ఐడల్స్. ప్లీజ్ మోర్ అప్డేట్స్. అన్నా, నా వాయిస్ ఎలాగుందో సబ్స్క్రైబ్ అడిగి కామెంట్ చేయమని చెప్పానియా.